వెల్కమ్ టు వేదప్రశ్ని యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ సంతోషంగా ఉన్నారు, బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఎప్పట్లాగే మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాల్టి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఎస్పెషల్లీ మన లేడీస్కి అయితే చాలా ఇష్టమైన టాపిక్ అది. సో అదే మై జ్యువెలరీ టూర్. సో మనకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నగలు, ఆడవాళ్ళంటేనే చీరలు, నగలు, పువ్వులు, నవ్వులు. అయన్నొద్దు, పాయింట్కి రా. సో నగలంటే ఏ ఆడవారికి ఇష్టం ఉండదు? ఎన్నున్నా ఇంకా కొత్తగా కొనాలి, ఇంకా ఏదో వెరైటీ కావాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్లీ నేనైతే అందులో ఏ మాత్రం తీసిపోను. నాకు కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అది చిన్నది అవనివ్వండి, పెద్దది అవనివ్వండి, సింపుల్ ఆర్ హెవీ, గోల్డ్ కానివ్వండి, రోల్డ్ గోల్డ్, ఇమిటేషన్, ఎటువంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ అన్నా నాకు ఇష్టం. రోడ్డు మీద మనకి పక్కన దొరికే 10 రూపాయల గొలుసు నుంచి మనకి పెద్ద పెద్ద స్టోర్స్లో దొరికే వేల జ్యువెలరీ వరకు నాకు అన్నీ ఇష్టం. సో నా దగ్గర కొన్ని ఇయర్స్గా నేను కలెక్ట్ చేసిన జ్యువెలరీ ఉందన్నమాట. అదంతా ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చి మీకు చూపిద్దామని నేను అనుకున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ అంతా దాని గురించే ఉండబోతుంది. సో స్టే ట్యూన్, ఫుల్ వీడియో చూడండి, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్స్ దట్ ఐ హ్యావ్ ఓవర్ ద ఇయర్స్. ఓకే, చలో. వాట్ ఐమ్ గోయింగ్ టు షో యూ ఇస్, నేను చూపించబోయే మొదటి జ్యువెలరీ వచ్చేసి నేను వేసుకుంది చూపిస్తాను. ఇది నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ మీకు చూస్తే పీకాక్ అండ్ దెన్ దాని కింద స్టోన్ పెండెంట్ వచ్చింది. నేను క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో నేను జ్యువెలరీ ఇది తీశాను, మీకు ఇప్పుడు డీటెయిల్గా దగ్గర నుండి చూపిద్దామని. ఎంత బాగుందో కదా, ఎంత బాగుందో కదా, క్లారిటీగా కనిపిస్తుందా? సో పీకాక్ అది వచ్చింది, నెమలి కదా, అండ్ ఆ కింద ఏమో ఇట్లా పెండెంట్ వచ్చింది. స్టోన్స్ అయితే ఎంత బాగున్నాయో, అద్దినట్టున్నాయి అసలు. సో ఇక్కడ అక్కడక్కడ మనకేమి ఇచ్చారంటే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. సో ఇది మై మోస్ట్ రీసెంట్ కలెక్షన్ అనమాట. నేను కొన్న రీసెంట్ వాటిల్లో ఇది. ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది కదా, ఇప్పుడు ఇది ట్రెండ్లో నడుస్తుంది కదా, ఇన్విజిబుల్ థ్రెడ్ జ్యువెలరీ అని అంటారు కదా. సో ఈ దారం అయితే అసలు మనం పెట్టుకుంటే అస్సలు కనబడదు. ఈ తీగ, సన్నటి తీగ, ఓన్లీ మనకి పెండెంట్ ఇది హైలైట్ అవుతుంది. సో ఇదైతే చిన్న చిన్న శారీస్ మీదకి, ఏదైనా ఈవెన్ డ్రెస్సెస్ మీదకి కూడా మనం పెట్టుకోవచ్చు కదా, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇట్లా వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అని తీసుకున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్. సో మీకు ప్రైజెస్తో సహా చెప్తాను నాకు గుర్తున్నంత వరకు. సో ఇది వచ్చేసి నాకు 350కి దొరికింది. అంటే వేరే పేజెస్లో వేరే కాస్ట్ అయితే ఉంది, బట్ రియల్లీ పెండెంట్కి అయితే ఇచ్చేయచ్చు అనిపించింది నాకు. 300 రూపీస్ ఈ పెండెంట్ కోసమైనా ఇవ్వచ్చు అనిపించింది. సో ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. సో మీకు కనుక నచ్చితే నాకు చెప్పండి, నేను మీకు ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ జ్యువెలరీ. సో ఇవాళ నేను చూపించబోయే వాటిల్లో ఫస్ట్ ఇది. సో అండ్ దెన్ నేను ఈ బ్యాంగిల్స్ ఒకటి వేసుకున్నాను కదా, కడా టైప్లో ఉన్నాయి. సో ఇది కూడా నేను ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో దిస్ కడా ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మీషో అనమాట. చాలా బాగుంది. అంటే బ్యాంగిల్స్ అనుకుని నేను ఆర్డర్ పెట్టాను, అవి తీరా చూస్తే ఇట్లా కడా సెట్ లాగా వచ్చాయన్నమాట. సరే బాగుంది కదా అని ఇక్కడ చూడండి, ఫినిషింగ్ వచ్చేసి ఇక్కడ ఇట్లా మొగ్గ, పువ్వు మొగ్గలాగా వచ్చింది. ఇటుపక్క వచ్చేసి మనకు ఒక గోల్డ్ బాల్ లాగా వచ్చింది అనమాట. సో స్టైలిష్గా ఉంది. మనం రెండు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి వెళ్ళేప్పుడు చక్కగా ఒక చేతికి బ్రేస్లెట్ లాగా వేసుకొని ఇంకో చేతికి మనం వాచ్ అది పెట్టుకొని వెళ్తే కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ అఫోర్డబుల్ ప్రైస్, ఓన్లీ 250 రూపీస్కి అట్లాగా. సో నేను మోస్ట్లీ ఇట్లా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీయే సెలెక్ట్ చేసుకుంటాను. బికాస్ మనం నాలాగా వెరైటీ ఇష్టపడే వాళ్ళు, సేమ్ వేసి బోర్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా. సో ఐ కాంట్ వేర్ సేమ్ జ్యువెలరీ ఎవ్రీ డే అనే టైప్లో ఉంటారు కదా. నేను కూడా అదే కేటగిరీకి చెందుతాను, బికాజ్ ఐ వాంట్ వెరైటీస్ అనమాట. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ మై ఓల్డెస్ట్ జ్యువెలరీ అనమాట. అంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీలో ఇది చాలా పాతది అని చెప్పచ్చు, చాలా పాతది, కొన్ని ఏళ్ళుగా నా దగ్గర ఉంది. ఇదే కట్టడాయిన్ హారం. ఎంత బాగుందో, లాంగ్ హారం అనమాట. నేను ఇట్లా నగలు వేసుకుని చూపించడానికి బాగుంటుందని ఇట్లా నేను శారీ వేసుకున్నా ఇవాళ. ఎంత బాగుందో కదా, ఈ పెండెంట్ చూడండి, చాలా బాగుంది. ఇట్లా మొత్తం మనకి గోల్డ్ పూసలు వచ్చేసాయి, మొత్తం గోల్డ్ పూసలు వచ్చి ఇట్లా మనకి ఇట్లా కింద పెద్ద పెండెంట్ అనమాట. అండ్ దీని మీద మనకి చక్కగా పింక్ కలర్ స్టోన్స్, అట్లాగే గ్రీన్ కలర్ ఇంకోండి ఇట్లా చక్కగా పూసలు వేలాడుతున్నాయి. ఇదంతా కూడా ఇట్లాగా అస్సలు చెక్కు చెదరలేదు. మీరు నమ్ముతారా, ఇది నేను పెళ్ళప్పుడు తీసుకున్నాను, నా మ్యారేజ్ అప్పుడు జ్యువెలరీ కావాల్సి వచ్చి అప్పుడు వాటితో పాటు తీసుకున్నాను.
మిగిలినవి కొంచెం అట్లా అట్లా ఉన్నాయి కానీ ఇది ఒక్కటి మాత్రం చెక్కు చెదరకుండా ఉంది అసలు. ఇట్స్ బీన్ లైక్ మా పెళ్ళై 8 years కంప్లీట్ అయింది, ఇప్పుడు 9th year అనమాట. 9th year రన్ అవుతుంది. సో 9 years అనమాట ఈ జ్యువెలరీ నా దగ్గర ఉన్న అన్నిట్లోకి. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్, 9 years అనమాట. సో ఎప్పుడైనా చక్కగా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పట్టు చీరల మీద అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో నా దగ్గర బోల్డ్ కలెక్షన్ ఉంది, బట్ నేను వాటిలో ది బెస్ట్ నాకు బాగా ఫేవరెట్ అనిపించినవన్నీ మీ ముందుకు చూపిస్తున్నాను. బికాజ్ మొత్తం జ్యువెలరీ చూపించాలంటే చాలా లెంతీ ఎపిసోడ్ అయిపోతుంది. సో నేను నా దగ్గర ఉన్న వాటిల్లో ది బెస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. సో ది నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వన్, చోకర్ టైప్ అనమాట. ఇట్లా ఇది కూడా నా పెళ్ళప్పటి జ్యువెలరీ కలెక్షన్దే. ఇది నేను యాక్చువల్లీ ఎట్లా చెప్పాలి, ఇది అరవంకి మోడల్లో తీసుకున్నాం. అంటే అరవంకి జనరల్గా ఇట్లా వస్తుంది కదా, సో అప్పట్లో అరవంకి ఈ టైప్లో ఎట్లా చెప్పాలి, ఇట్లా చైన్ మోడల్ అరవంకి అప్పట్లో కొంచెం ట్రెండ్లో ఉందన్నమాట. సో నాకు అట్లా కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇట్లా ఒక నిమిషం చూపిస్తాను. ఇట్లా ఉంటుంది, ఇక్కడ పీకాక్ వచ్చింది అండ్ కింద లాకెట్ వచ్చి దానికి మనకి ఏమంటారు గ్రీన్ అది వచ్చింది. లెట్ మీ ఫోకస్ పెడతా. చాలా బాగుంది కదా. సో నేను దీన్ని ఏం చేశానంటే తర్వాత ఇది ఇట్లా అరవంకి మనం ప్రతిసారి పెట్టుకోం కదా, ఏదో పెళ్ళప్పుడు అంటే పెట్టుకున్నాం కానీ. సో దీనికి నేను చక్కగా ఇట్లా చైన్ వేయించాను, ఇట్లా ఎక్స్టెన్షన్ చైన్ వేయించి దీన్ని ఇట్లా చోకర్ లాగా పెట్టుకుంటాను. సో మనం ఎప్పుడైనా చక్కగా ఫంక్షన్స్కి అప్పుడు ఇట్లా చోకర్ లాగా పెట్టుకుని కింద మనం నల్ల పూసలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నేను నా పెళ్లి జ్యువెలరీ కొన్నేమో ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను విజయవాడలో మనకి బీసెంట్ రోడ్ ఉంటుంది కదా, నాట్ బీసెంట్ రోడ్, వన్ టౌన్లో హోల్సేల్ జ్యువెలరీ స్టోర్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి నేను ఇది తీసుకున్నాను. అసలు ఇది అప్పట్లోనే జస్ట్ 250 to 300 రూపీస్ నేను గుర్తుపెట్టుకుంటే. కానీ ఎంత బాగుందంటే ఇన్నేళ్ళైనా అస్సలు చెక్కు చెదరలేదు, కలర్ పోలేదు, స్టోన్స్ రాలేదు. సో కొన్ని అట్లా ఉంటాయి అన్నమాట మనం కొనుక్కున్నవి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ర్యాండమ్గా చేతికి దొరికినవి చూపించేస్తున్నాను. సో ఇది కూడా నా రీసెంట్ కలెక్షన్స్లో ఒకటి. దిస్ వన్ ఇస్ లైక్ స్టెప్స్ హారం అంటాం కదా, స్టెప్స్ హారం. నాకు ఎంత నచ్చిందో ఇది. నేను కొన్నది రీసెంట్గా అయినా చాలాసార్లు వాడాను, బికాజ్ అన్ని శారీస్ మీదకి వెళ్ళిపోతుంది. ఇది పట్టు శారీ, ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా మనకి ఒక సైడ్ మొత్తం ఇట్లా మనకి ఇదిగోండి ఇట్లా చక్కగా ఇట్లా 4 1 2 3 4 ఇట్లా 4 లాకెట్స్ లాగా వచ్చి వాటి కింద ఇట్లా పూసలు వచ్చి అండ్ దెన్ మిగిలినవన్నీ ఇట్లా స్టెప్స్లో చైన్ అనమాట. ఈ చైన్కి కూడా అక్కడక్కడ మనకి చక్కగా ఇట్లా ముత్యాలు ఇచ్చాడు. కొంచెం ఇది వేసుకోవాలంటే ఈ చిక్కులు అవి తీసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ, బట్ మీరు ఏదన్నా శారీ మీద ఇది వేసుకుని ఇక్కడ చిన్నపాటి గొలుసో లేకపోతే షార్ట్ నల్ల పూసలు పెట్టుకుని ఇట్లా మనం వేసుకుని వెళ్తే అసలు ఆ లుక్కే వేరనమాట, చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇది కూడా నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇది ఇందాక ఫస్ట్ చూపించిన గొలుసు, ఈ రెండు సేమ్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నట్టున్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ నేను చూపించిపోయేది ఫుల్ పైసా వసూలు అనమాట. అసలు మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే కనుక, ఏమంటారు దాని ప్రైస్ కానీ అది కానీ. లెట్ మీ వేర్ ఇట్ అండ్ షో ఇట్. నేను వేసుకుని మీకు చూపించి అప్పుడు మీకు చెప్తాను ప్రైస్. చుట్టడా ఇప్పుడు నేను వేసుకున్న ఈ నెక్లెస్ అండ్ హారం ఇది ఒక కాంబో సెట్ అనమాట. చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏమంటారు, నాకు అనుకోకుండా అన్ని నెమలి జ్యువెలరీసే అయిపోతాయి. నెమలి ఎక్కువ, నా జ్యువెలరీలో ఎక్కువ నెమలిలు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో మొత్తం ఇట్లా నెమలి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి మొగ్గలు, ఒకటేమో గ్రీన్ స్టోన్తో ఒకటేమో పింక్ స్టోన్తో అట్లా మొగ్గలు. ఇదంతా కూడా సెట్ ఎంత బాగుందో, ఎంత హెవీగా ఉందో, ఎంత రిచ్ లుక్ ఉందో కదా. బట్ దీని ప్రైస్ నేను చెప్తే మీరందరూ అవాక్ అవుతారు. అండ్ ఇది నార్మల్ గోల్డ్గా కూడా లేదు, లైక్ సమ్వాట్ లైక్ టెంపుల్ జ్యువెలరీ ఆర్ రస్ట్ గోల్డ్ అంటాం కదా, ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది లైవ్లో చూస్తే. బట్ దీని ప్రైస్ నేను చెప్తాను, మీరు అసలు అందరూ అవాక్ అవుతారు. జస్ట్ 500. ఐ మీన్
నేను కావాలంటే ఇది ఎక్కువ ప్రైస్ కూడా చెప్పుకోవచ్చు, నేను లైక్ ఐ గాట్ ఇట్ ఫర్ 2000 3000 అని కూడా. బట్ ఐ రియల్లీ వాంట్ టు గివ్ యూ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నా, జెన్యూన్ ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది జస్ట్ 500 ఈ 2 కలిపి. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే చార్మినార్ దగ్గర అనమాట. నాకు బెస్ట్ డీల్ అనిపించింది. నేను అదంతా ఆలోచించలేదు, ఇది లైక్ ఉంటుందా, కలర్ పోతుందా, లేకపోతే పూసలన్నీ ఊడిపోతాయా, అంతా ఆలోచించలేదు. 500 ఈవెన్ మనం 2 to 3 టైమ్స్ వేసుకున్నా వర్తే కదా అని చెప్పి నేను కళ్ళు మూసుకుని కొనేసాను. ఇది కొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అండ్ దెన్ నేను చాలానే ఈజీలీ 3 to 4 ఫంక్షన్స్కి నేను పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ చీపెస్ట్ జ్యువెలరీ అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఇస్ పార్టీ వేర్ జ్యువెలరీ అనమాట. ఇప్పటిదాకా మనం కొంచెం ట్రెడిషనల్ చూసాం కదా, ఇది వచ్చేసి పార్టీ వేర్ జ్యువెలరీ. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నాకు ఈ కలర్ ఇది చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మనకి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి కాబట్టి ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతుందని ఒక నమ్మకంతో తీసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైస్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫర్ 300 అంతే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఎంత బాగున్నాయో. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీ ఇయర్ రింగ్స్ వచ్చాయి, చూపిస్తాను. హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి మనం ప్రతిసారి వేసుకోకపోయినా, ఇయర్ రింగ్స్ ప్రతిసారి వేసుకోకపోయినా ఈ సెట్ ఒకటి వేసుకుని ఇంకా మనం మామూలుగా ఏమైనా బుట్టలు అవి పెట్టుకున్నా చాలా నిండుగా ఉంటుంది. చాలా ఎట్లా చెప్పాలి, రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ మనం ఎప్పుడైనా ఓన్లీ ఇయర్ రింగ్స్గా పెట్టుకోవచ్చు. లైక్ మనం ఏదైనా చూడీదార్స్ వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా వాటి మీదకి బాగుంటుంది. సో నాకు ఎట్లా అంటే నెక్కి అట్లాగే ఇయర్స్కి ఒకటేసారి హెవీగా ఇవ్వడం ఇష్టం ఉండదు. సో వీ హ్యావ్ టు కీప్ నెక్ హెవీగా ఇచ్చినప్పుడు, నెక్కి జ్యువెలరీ హెవీగా ఇచ్చినప్పుడు ఇయర్స్ కొంచెం సింపుల్గా పెట్టుకుంటే ఎలిగెంట్ లుక్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ సంథింగ్ ఐ గాట్ ఫ్రమ్ మీషో. సో నేనైతే నా దగ్గర ఉన్న లైక్ తక్కువ కాస్ట్ చీపెస్ట్ జ్యువెలరీ చూపించా కదా ఇందాక, అట్లాగే నేను రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం ఎక్కువ మనీ పెట్టి కొన్న జ్యువెలరీ ఇదనమాట, చూపిస్తాను. సో దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ బేగం బజార్. సో బేగం బజార్ నుంచి తీసుకున్నాను. అసలు ఎంత బాగుందంటే ఇది లైక్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ శారీ మీద కంటే కూడా మనం లైట్ కలర్ శారీస్ ఆర్ లిటరలీ పేస్టల్ కలర్ శారీస్ మీదకి ఇట్లా ఈవినింగ్ టైం మనం ఏదైనా రిసెప్షన్కి వెళ్ళాలన్నా ఆర్ ఈవినింగ్ టైం పార్టీస్కి వెళ్ళాలన్నా, సో మనం చక్కగా ఏదైనా సింపుల్ పేస్టల్ కలర్ శారీ కట్టుకుని దాని మీద ఇట్లాంటి జ్యువెలరీ ఇస్తే మాత్రం అసలు లుక్ అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇట్లాంటి పేస్టల్ కలర్ శారీస్ మీద కోసమని ఈ జ్యువెలరీ తీసుకున్నాను. ఇట్లా పెట్టి చూసి ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీకు దగ్గర నుండి చూస్తే ఇంకా బాగుంటుంది. దీని డీటెయిల్, దీని వర్క్ కానీ అది ఇంకా చాలా బాగుంటుంది. మధ్యలో మనకి ఒక టైప్ ఆఫ్ లైట్ పింక్ స్టోన్ వచ్చింది. అండ్ దెన్ ఆ మధ్యలో మనకి ఇచ్చిన డ్రాప్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో అసలు నెక్కి పెట్టుకోగానే ఇంకాస్త అందాన్ని తీసుకొస్తాయి అన్నమాట. సో ఇది నాకు 2000 రూపీస్ పడింది బేగం బజార్లో. బట్ వర్త్ ఇట్. సో వాటికి మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఇట్లాగా సేమ్ పెండెంట్కి టైప్లో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది నేను నా బేగం బజార్ వ్లాగ్లో నేను కవర్ చేశాను. సో మీరు ఎవరైనా చూడకపోతే కనుక ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఎస్, నెక్స్ట్ నేను చూపించబోయేవి బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్కి కూడా ఒక స్టోరీ ఉంది. సో ఇవి కూడా నేను నా పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. సో ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ ఇన్స్టా పేజ్ కూడా గుర్తులేదు, బికాజ్ 9 years అయిపోయింది. దీని డీటెయిల్స్ చూడాలి మీరు. అసలు 9 years అయినా చెక్కు చెదరలేదు, రంగు పోలేదు. సి హెవీ బ్యాంగిల్స్ అనమాట. ఇట్లా మీకు మొత్తం వైట్ స్టోన్స్తో ఇట్లా ఉండి మధ్యలో వచ్చేసి మీకు ఇట్లా పింక్ స్టోన్, అది కూడా మీకు ఆ పింక్ స్టోన్ కూడా కట్స్ వచ్చిందనమాట. సో దానివల్ల మీకు షైన్ అవుతూ ఉంటుంది. ఇది మీరు చక్కగా ఏదైనా ఫంక్షన్కి వేసుకెళ్ళినప్పుడు ఆ లైటింగ్స్లో ఇంకా చాలా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఈ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు. ఈ బ్యాంగిల్స్ ఒక్కటి చాలు, ఇంకా ఇతరత్ర బ్యాంగిల్స్ ఏమీ వేయక్కర్లేదు. చెరొక హ్యాండ్కి ఈ బ్యాంగిల్ వేసుకుని వెళ్తే బికాస్ చాలా హెవీ ఉంది, చాలా బరువు ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంత లావు ఉండేసరికి అసలు రిచ్ లుక్ కూడా వస్తుంది. బ్యాంగిల్స్ వేసుకుంటే మనకి ఎంత రిచ్ లుక్ వస్తుందో.
ఇది నేను నా పెళ్ళప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. పెళ్ళప్పుడు ఇట్లా అన్ని రిచువల్స్కి వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. ఇప్పటికీ నేను ఏదైనా పెళ్ళికి ఒక్కోసారి మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరక్కపోయినా, లైక్ బ్యాంగిల్స్ వేసుకునే మూడ్ లేకపోయినా, హడావిడి పడ్డా నా గో టు అనమాట. వెంటనే నేను తీసేసుకుని టక్టగా వేసేసుకుంటా. ఇట్లా మనకి అడ్జస్టబుల్ అనమాట. ఇట్లా అంటే అడ్జస్టబుల్ కాదు, బట్ స్క్రూ ఆప్షన్ అనమాట. సో ఇట్లా డైరెక్ట్గా ఎక్కించుకోకుండా మనకి ఇట్లా స్క్రూ ఇస్తారు. నేను ఇప్పుడు స్క్రూ తిప్పుతున్నా కదా, ఇట్లా కడాలాగా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసి సో అప్పట్లోనే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు బాగా గుర్తు 1800 అనమాట. లిటరలీ 9 years బ్యాక్ 1800 అంటే కాస్టే. నేనైతే చాలా భయపడుతూ కొన్నాను. ఇన్స్టాలో అప్పుడంటే ఇంకా ఇంత హవా లేదు కదా. సో వస్తాయో రావో, వచ్చినా ఎట్లా ఉంటాయో, 1800 వర్తా కాదా అని చెప్పి భయపడుతూ పెట్టాను. బట్ రియల్లీ ఈ రోజు వరకు నేను ఈ బ్యాంగిల్స్ని వాడుతున్నాను అనమాట. సో బట్ ఇప్పుడు జ్యువెలరీ మనకి ఇన్ని ఇయర్స్ చెక్కు చెదరకుండా ఉండాలంటే నేను ఫాలో అయ్యేది ఏంటంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. మనం జ్యువెలరీ కొనడమే కాదు, ఇంత ఖర్చు పెట్టి మనం జ్యువెలరీ కొనడంతో పాటు వాటిని మెయింటైన్ కూడా చేయాలి. సో మనం చక్కగా ఏదైనా ఫంక్షన్ నుంచి రాగానే ఫస్ట్ మనం జ్యువెలరీ తీసేసి వాటి బాక్సెస్లో పెట్టేయాలి. వాటికి బాక్సెస్ ఏవైతే ఇస్తారో, ఒకవేళ మన దగ్గర బాక్సెస్ లేకపోతే వాటిని ఇట్లా మనం చక్కగా ఇట్లా మనం పౌచెస్ కొనుక్కోవచ్చు. నేను ఈ జ్యువెలరీ బ్యాగ్స్ ఇవి కొనుక్కుంటాను అనమాట. ఇది మనకి మీషోలో నాకు దొరికాయి. సో ఇట్లాంటివి నేను 2 కొనుక్కున్నాను. సో వీటిలో మనకి ఇట్లా సపరేట్ పౌచెస్ ఇస్తారు. సో ఈ పౌచెస్లో నేను జ్యువెలరీ అంతా పెట్టేసి ఈ బ్యాగ్లో పెట్టేసి నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. నాకు జ్యువెలరీ అన్నా, నా క్లోత్స్ అన్నా నాకు చాలా ఇష్టం. సో నేను వాటిని ఫస్ట్ ఫంక్షన్ నుంచి బయట నుంచి రాగానే వీటిని ఇట్లా నేను ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ బ్యాగ్స్ ఉన్నాయి. అప్పట్లో నా దగ్గర ఈ బ్యాగ్స్ లేనప్పుడు నేను చక్కగా ఆ బాక్సెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్లో కాటన్ కొనుక్కొచ్చి అంతంత కాటన్ పెట్టి వాటిలో ఈ బ్యాంగిల్స్ పెట్టి వాటిని స్టోర్ చేసేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఊరికే మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్నా అవి పాడైపోతాయి. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం జ్యువెలరీ కొనడంతో పాటు. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అంటే నా దగ్గర ఇయర్ రింగ్స్ కూడా మీరు పిచ్ అనుకోండి, వెర్ర అనుకోండి, అంటే మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అదే అనుకుంటున్నారు. బట్ ఇయర్ రింగ్స్ అంటే కూడా నాకు చాలా పిచ్చి. ఎట్లా అంటే చిన్న స్టడ్స్ దగ్గర నుంచి పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్, లైక్ అన్నిటికీ వెస్ట్రన్ వేర్, అన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా కొంటాను నేను. ఇప్పుడైతే కొంచెం చాలా తగ్గించాను, బికాజ్ ఎక్కువైపోయినాయి. వాటిని స్టోర్ చేసే ప్లేస్ లేదు. బట్ ఎవ్రీడే పెట్టాలనే ఓపిక కూడా తగ్గిపోతుంది మెల్లమెల్లగా. బట్ ఒకప్పుడైతే ఎవ్రీడే డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా, అకేషన్కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ పెట్టుకునేదాన్ని. సో అవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను, ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా. బట్ వీటిల్లో ఇప్పుడు మోస్ట్లీ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట, బుట్టలు. సో ఇవి వచ్చేసి నేను ఇమ్మాడిలో తీసుకున్నాను అనమాట. ఇమ్మాడి తెలిసిందే కదా, సిల్వర్ కోటింగ్ జ్యువెలరీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి అక్కడ యాక్చువల్లీ దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. నేను నా దగ్గర ఉన్న అమౌంట్తో లైక్ వెళ్ళి చూద్దాము ఇమ్మాడిలో ఏదైనా ఇట్లా ఏదో ఒకటి తీసుకుందామని వెళ్ళాను. సో అక్కడ నా బడ్జెట్ నాకు ఎక్కువ అనిపించేసి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఇవి నాకు బాగా నచ్చాయి. ఇవి సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి నాకు బడ్జెట్ కుదరక నేను వచ్చేసాను. సో మా వారు ఇవి గుర్తు పెట్టుకుని నెక్స్ట్ మంత్ మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే మళ్ళీ వెళ్ళి ఇవి వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసుకుని నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇవి అందుకని నాకు చాలా మెమరబుల్ అనమాట. ఇవి వచ్చేసి నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే పడ్డాయి. ఇవి వచ్చేసి నాకు 6000. బట్ ఇదేంటంటే సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి ఇవి మనకి ఎక్స్చేంజ్ కూడా పనికొస్తాయి ఫ్యూచర్లో. ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్, మనకి వాళ్ళు చెప్పడం ఒక 70% అట్లా మనకి ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందని చెప్పారు. సో బట్ నేనైతే ఎక్స్చేంజ్ చెయ్యను, బికాజ్ ఇవి నాకు గిఫ్ట్ వచ్చాయి కాబట్టి ఫర్ ఎవర్ ఐ విల్ కీప్ దీస్ ఇయర్ రింగ్స్ విత్ మీ ఓన్లీ. చాలా బాగుంటాయి. మనము ఏదైనా పట్టు చీరల మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి. హెవీగా కూడా ఉన్నాయి, ఇవి బరువే ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా అందాన్ని ఇస్తాయి, మన ఫేస్కి కానీ మంచి గ్లో ఇస్తాయి. సో ఇది కూడా
సో నేను ఎప్పుడు ఇయర్ రింగ్స్ వాడిన తర్వాత నేను చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన ఈ బాక్స్లోనే పెట్టేస్తాను. వాళ్ళ లోపల మనకి ఒక కాటన్ తో పెట్టిన క్లాత్ ఇచ్చారు. సో నేను దీనిలో పెట్టేసుకుంటాను. సో వీటితో పాటు ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టుకున్నాను అనమాట దీనిలో. బట్ లైక్ ఏ సెడ్, బయట నుంచి రాగానే వెంటనే ఇయర్ రింగ్స్ తీసేసి వీటిలో పెట్టేస్తాను. సో ఇట్లా పెడితే ఎన్నేళ్ళైనా మనకి చెక్కు చెదరకుండా ఉంటాయి. సో ఇవి ఆల్మోస్ట్ 3 years అయింది నాకు ఈ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ వచ్చి. సో బోల్డ్ అకేషన్స్కి పెట్టాను అనమాట. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఇప్పుడైతే ట్రెడిషనల్గా ఏమైనా రెడీ అవ్వాలంటే దీస్ ఆర్ మై గో టు ఇయర్ రింగ్స్. సో చూసారు కదా, నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్లో నాకు నచ్చినవి, నాకు ఫేవరెట్ అయినవి చూపించాను. అన్నీ నాకు ఇష్టమే, బట్ కొన్ని నేను రెడీగా నాకు హ్యాండ్ పిక్ చేసి మీకు చూపించాను అనమాట. ఇంకా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, లైక్ సింపుల్ జ్యువెలరీ, డైలీ వేర్ ఆర్ యూనో ఇంకా బోల్డ్ ఉన్నాయి, పార్టీ వేర్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ లైక్ ఐ సెడ్, అన్నీ చూపించడం కూర్చోబెడితే అన్నీ చూపించడానికి కూర్చుంటే కనుక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండ్ మీరు బోర్ అయిపోతారు ఖచ్చితంగా. సో డెఫినెట్లీ రిమైనింగ్ కలెక్షన్ అంతా కూడా పార్ట్ 2లో మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు కనుక ఏదైనా జ్యువెలరీ నచ్చినట్లయితే, ఒకవేళ వాటి డీటెయిల్స్ మీకు కావాలి అంటే డెఫినెట్లీ నా దగ్గర ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. లింక్ కానీ సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కానీ. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్లీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Take care. Bye bye.